అక్టోబర్ 2020లో మలేషియాలో ఎక్కడో ఒక పెద్ద సమావేశం జరిగింది. చాలామంది బోర్నియా అనే దీవిలో కలిశారు. అక్కడి వారిలో చాలామందికి కోవిడ్ వచ్చింది. ఇంకా చాలా సమస్యలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. రాష్ట్రాన్ని లేదా ఒకేసారి 2 రాష్ట్రాలను మూసేశారు అని విన్నాను. ఎందుకంటే కోవిడ్ బయటపడింది. నేను ఇటీవలే ఈ విషయాన్ని విన్నాను. ఇంకొక చోట కూడా మూసేశారు. అక్కడ కూడా కోవిడ్ బయటపడింది. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కోవిడ్ ఉంటుంది, అది పోదు. మీరు దానితో జీవించడం నేర్చుకోవాలి. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. మీ చెడు అలవాట్లన్నీ వదిలేయాలి. బలంగా మారాలి. మీ ఆహారం మార్చుకోండి. అదే పాతదాన్ని తినకండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. వ్యాయామం చేయండి. భావోద్వేగపరంగా, మానసికంగా సంతోషంగా ఉండండి. శారీరకంగా కూడా నవ్వుతూ ఉండండి. చాలా మంచి పనులు చేయండి. సంతోషంగా ఉండండి. మనుషులతో మాట్లాడండి. కలిసిపోండి. కలవలేకపోవడం మంచిది కాదు. సంతోషంగా ఉండి జీవితాన్ని ఆనందించండి. సరదాగా ఉండే వారితో కలవండి. వారితో సరదాగా గడపండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామందికి ఎలాంటి సరదా లేదు. మీరు సరదాగా ఉండే వారిని వెతికి వారితో కలిసి ఉండండి. సరేనా?